నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశంలో ఇప్పుడు సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ వక్ఫ్ బిల్. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ బిల్ ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో ఆమోదం పొందింది. కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మద్దతు తెలిపినాయి. ఇటు కూటమిలో లేకుంటే మిడిల్‌గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా రాజ్యసభలో మద్దతు తెలిపినాయి. అయితే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బిల్లుపై ముస్లిం సమాజం, ముస్లిం పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీని మీద సుప్రీంకి వెళ్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది. ఇది ఖచ్చితంగా బీజేపీపై, ఎన్డీఏ కూటమిలోని పార్టీలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు పెద్ద ఎత్తున ఇవాళ అంచనా వేస్తున్నారు. అయితే చట్టసభల్లో ఆమోదం పొందినటువంటి వక్ఫ్ బిల్ అమల్లోకి వచ్చేందుకు ఇక రాష్ట్రపతి ముద్ర వేయటం మాత్రమే మిగిలి ఉంది. ఇది కూడా త్వరలోనే జరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత దాని ప్రభావం ఎన్డీఏ కూటమిపై ఏ మేరకు ఉంటుందనేది తెలియాలంటే ఈ ఏడాది జరగబోతున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కొలమానంగా తీసుకోవచ్చు. అంటే బీహార్లో ఈ ఏడాది అక్టోబర్లో లేదా నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పోరు బీజేపీ, జేడీయూ అట్లాగే ఎల్జేడీ పార్టీలతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్ల మధ్య జరగబోతోంది. సో ఇప్పుడు బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ పార్టీలు వక్ఫ్ బిల్లు మద్దతు తెలుపుగా ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే కొత్తగా బీహార్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కూడా బిల్లును వ్యతిరేకించింది. అయితే చట్టసభల్లో ఆ పార్టీకి సభ్యత్వం లేదు. అయితే తాము ఆ బిల్లును స్వాగతించడం లేదని ఆ పార్టీ చెప్తోంది. ఇక మజ్లీస్ పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ఓట్లకు చిల్లుపడే అవకాశం కనిపిస్తోంది అనేది ఈ రెండు పార్టీలు కొంత ఖచ్చితంగా చీలుస్తాయనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వక్ఫ్ బిల్ నిర్ణయాత్మక అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. సో బీహార్లో పాగా వేయాలన్నది మోదీ చిరకాల వాంఛ. నితీష్తో మైత్రి కొనసాగుతున్నటువంటి తమ మార్క్ రాజకీయం బీహార్లో అమలు చేస్తున్నారు ఖచ్చితంగా అని చెప్పాలి. గతంలో నితీష్తో ఎదురైనటువంటి అనుభవాలను మనసులో పెట్టుకున్నటువంటి మోదీ మరోసారి అలాంటి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా అయితే లేరు. బీహార్లో తమదేమి నితీష్ పైన ఆధారపడే పరిస్థితి తీసుకురావాలనేది కాదు మోదీ షా లక్ష్యం. బీహార్లో పాగా వేస్తే దాదాపుగా జమిలీ ఎన్నికలకు ప్రజా ఆమోదం లభించినట్లుగానే బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర బడ్జెట్ నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు బీజేపీ పెద్దలు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు, బీహార్ బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలే ప్రచారం చేసేలా కూడా కేటాయింపులు చేశారు. భారీ సంస్థలను బీహార్కు ప్రకటించారు. గతంలో ముస్లిం ఓట్లను కొంత ఆ ఓట్ బ్యాంకు దూరమైనటువంటి కారణంగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన మ్యాజిక్ ఫిగర్ మాత్రం బీజేపీ చేరుకోలేకపోయింది. వ్యూహాత్మకంగా బీహార్ ఎన్నికలకు ముందు వక్ఫ్ బిల్ ఆమోదించేలా చేసుకున్నటువంటి బీజేపీ నాయకత్వం బీహార్లో వెనుకబడి ఉన్నటువంటి ముస్లిం వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో కొంత సక్సెస్ అయినట్లుగా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియా కూటమి పార్టీలు బిల్లు వ్యతిరేకిస్తున్నా ముస్లిం సామాజిక అట్టడుగు వర్గాలు ఈ బిల్లును స్వాగతిస్తున్నాయి అని కూడా కొందరు చెప్తున్నారు. ఇక బీహార్ సామాజిక సమీకరణాల్లో రాజకీయం చేయడంలో బీజేపీ ఆరితేరింది. గత ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్లో కూడా మిగతా పార్టీల్ని వెనక్కి నెట్టేసింది బీజేపీ. మరోవైపు బీజేపీ ప్లాన్ కానీ బీహార్ పబ్లిక్ పల్స్ని పసిగట్టడంలో సీఎం నితీష్ రూటు మార్చారు. తాను ఎన్డీఏ వీడేది లేదని కూడా తేల్చి చెప్పారు. నితీష్ ఎన్డీఏ సీఎంగా ప్రకటించాలని జేడీయూ డిమాండ్ సైతం బీజేపీ తాజా ఎత్తుగడలతో కనుమరుగైంది. నితీష్ను కొంత బలహీనపరుస్తూ బీహార్పై పట్టు పెంచుకుంటూ బీజేపీ ఆడుతున్నటువంటి కొత్త గేమ్ ఆసక్తికరంగా మారింది. అటు నితీష్ను ఫిక్స్ చేస్తూ ఇటు బీహార్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి వక్ఫ్ బిల్ ఆమోదం బ్రహ్మాస్త్రంగా మారుతోంది. అంటే బీహార్లో 29,000 బిఘాలపై వక్ఫ్ యాజమాన్య హక్కులు కలిగి ఉంది. ఇందులో 50% వరకు ఆక్రమణకు గురైనవి. ఇక బీహార్ జనాభాలో 18% ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వీరి ఓటు కూడా చాలా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది. వక్ఫ్ బిల్ భావోద్వేగం లేదా సెంటిమెంట్తో కూడుకున్నది కావడంతో ఆర్జేడీ, కాంగ్రెస్, జనసరాజ్ లాంటి పార్టీలు ఈ సెంటిమెంట్ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బలంగా వాడుకుంటున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మూడు పార్టీల్లో ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎవరి వైపు మలుతుందనేది అతిపెద్ద ప్రశ్న. ఈ మూడు పార్టీల్లో ఎవరికి నష్టం చేస్తుందనేది కూడా ఇప్పుడేమీ చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడ ప్రస్తుతం ఉంది. అయితే ఈ బిల్లుతో బీహార్లోని హిందూ ఓట్ బ్యాంక్ అంతా ఒక్కటి తాటిపైకి వచ్చి బీజేపీకి అండగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు ముస్లిం ఓట్ బ్యాంకు పెరుగుతుంది. అయితే వక్ఫ్ బిల్లును ఎవరు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను తమ వైపు తిప్పుకుంటారనేది కొంత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్లో 47, 50 అసెంబ్లీ స్థానాలను ముస్లిం ఓట్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది.
అయితే బీహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్ణయించడమే కాదు, సీఎం నితీష్ కుమార్తో పాటు జనతాదళ్ యునైటెడ్ పార్టీ భవిష్యత్తును కూడా డిసైడ్ చేయబోతున్నాయి. అయితే ఈ పార్టీకి గతంలో ముస్లింలు అండగా నిలిచారు. వక్ఫ్ బిల్ లోక్సభలో ప్రవేశపెట్టిన సమయంలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జేడీయూ బిల్లుకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమిలోని ముఖ్య భాగస్వాములైనటువంటి జేడీయూ, టీడీపీ, ఎల్జీపీల మద్దతుతో లోక్సభలో వక్ఫ్ బిల్ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదం పొందింది. సో ఇప్పుడు ముస్లింల సంక్షేమం, లౌకిక తత్వం అనే అంశాలకు తాము కట్టుబడి ఉంటామని హైలైట్ చేస్తూ కేంద్రం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. సో ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం ఏ పార్టీ చేయనంతగా తాము చేసినట్లుగా జేడీయూ బిల్లుపై జరిగినటువంటి చర్చలో భాగంగా చెప్పుకొచ్చింది. అదే సమయంలో టీడీపీ కూడా ముస్లింల సంక్షేమం, వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రముఖ ముస్లిం రాజకీయ నాయకులు, విపక్ష పార్టీలు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తూ ఉన్నారు. అంతేకాదు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా బిల్లు అని కూడా వారందరూ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను చాలా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ప్రధానంగా కులం, మతం, సామాజిక అంశాలు ప్రధానంగా పరిగణన తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే గత ఏడాది జరిగినటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ అంచనాలను పటాపంచలై అనూహ్యంగా బీజేపీ అధికారం అక్కడ చేజిక్కించుకుంది. అక్కడ గత బీజేపీ సర్కార్పై హర్యానా రైతుల ఆగ్రహం, అట్లాగే లెజ్లర్ల రోడ్డెక్కడం, జాట్ సామాజిక వర్గం అసంతృప్తి వంటి అంశాలు ఖచ్చితంగా బీజేపీకి ప్రతికూలంగా మారతాయని రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు అందరూ చెప్పుకొచ్చారు. అయితే వీరంతా అంచనా వేసింది ఒకటి, అక్కడ ఓటర్లు తేల్చి బీజేపీ వైపు నిలబడ్డారు. ట్రిపుల్ తలాక్ రద్దు సమయంలో ముస్లింలకు వ్యతిరేకమంటూ రాజకీయ చర్చ జరిగిన యూపీలో మాత్రం ముస్లిం వర్గాల నుంచి బీజేపీకి అనూహ్య మద్దతు లభించింది. ఇప్పుడు వక్ఫ్ బిల్ విషయంలోనూ బీహార్లో అదే రిపీట్ అవుతుందనే ధీమాతో ఖచ్చితంగా బీజేపీ నేతలు ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. వక్ఫ్ బిల్ ఆమోదంతో బీహార్లో కూడా ముస్లిం ఓటర్లు కూటమికి దూరం అవుతారన్న ప్రచారం ఉండగా, హిందువులకు సంబంధించినటువంటి అన్ని ఓట్లను కంప్లీట్గా పోలరైజ్ అయ్యి అది బీజేపీకి, నితీష్ కుమార్కు పాజిటివ్గా మారే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది. మరోవైపు ఈ బిల్లును స్వాగతిస్తున్నటువంటి ముస్లిం అట్టడుగు వర్గాల ప్రజలు బీజేపీ వైపు నిలుస్తారని కొంత కాన్ఫిడెన్స్ కమలం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమికి దూరం అయ్యే ముస్లిం ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనేది అతిపెద్ద ప్రశ్న. ఆర్జేడీ, కాంగ్రెస్, జన్సరాజ్, మజ్లీస్ పార్టీలు ఉండగా ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంకు చీలి కూటమికి మేలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సీమాంచల్ వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఏఐఎంఐఎం పార్టీ ఇప్పుడు విస్తరించాలని భావిస్తోంది. మరి ఇది ఎంతవరకు కొంత కలిసి వస్తుందో వేచి చూడాలి. మజ్లీస్ పార్టీ, ప్రశాంత్ కిషోర్, జన్సరాజ్ పార్టీలు ముస్లిం ఓటర్లు ఆ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది బీజేపీకి కలిసి వస్తుంది. అయితే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 6-7 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోగా చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఓవైపు బిల్లు ద్వారా తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు పేద ముస్లింలకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందనేది కమలం పార్టీ వాదన. అయితే బీహార్ రాష్ట్ర ప్రజల్లో ఈ అంశాన్ని ఎంత బలంగా బీజేపీ తీసుకెళ్తుందనేది తెలియాల్సి ఉంది. మరి బీహార్ ఎన్నికల తర్వాత అంటే వచ్చే ఏడాది మరికొన్ని ముఖ్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సోం, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే వక్ఫ్ బిల్ ఆమోదం పొందిన తర్వాత బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న తొలి ఎన్నిక కాబట్టి ఈ రాష్ట్ర ఫలితాల అనంతరం మిగతా రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయో ఒక అంచనా వేయచ్చు అనేది ఇవాళ రాజకీయ నిపుణులు, అనలిస్టులు అందరూ భావిస్తారు. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి అంశం బీజేపీ కలిసి వస్తుందా, ప్రతికూలంగా మారుతుందా, లేదంటే బీజేపీ బీహార్ని కొట్టేందుకే, పాగా వేసేందుకే ఎజెండాతోనే వక్ఫ్ బిల్ ఇవాళ తెర మీద తీసుకొచ్చి ఆమోదింపజేసిందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.